పంచాయత్ సీజన్ 3 అయితే వచ్చేసింది. నాకు మాత్రం ఈ సీజన్ లాస్ట్ 2 సీజన్స్ కంటే కొంచెం తక్కువ అనిపించింది అనమాట. ఒకవేళ మీరు ఇప్పటి వరకు పంచాయత్ కనుక చూడలేదంటే మాత్రం చిన్న బ్రీఫ్ ఇచ్చేస్తాను అనమాట. అభిషేక్ త్రిపాఠి అనే ఒక గ్రాడ్యుయేట్, తనకి యూపీలో ఫులేరా అనే గ్రామంలో పంచాయత్ సెక్రటరీగా జాబ్ వస్తుంది అనమాట. తను ఆ జాబ్ నుంచి తొందరగా తప్పించుకొని ఐఐఎం లో చేరదాం అని చెప్పేసి క్యాట్ ప్రిపరేషన్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇలాంటి సిచ్యువేషన్ లో పంచాయత్ సెక్రటరీగా ఆ ఊరికి వచ్చిన తర్వాత అక్కడున్న జనాలు, అక్కడున్న సిచ్యువేషన్ అంతా ఇతన్ని ఎలా మార్చింది, ఇతను వచ్చిన తర్వాత విలేజ్ స్టోరీ ఏంటి అనే జనరల్ స్టోరీ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ షో చూడడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే టీవీఎఫ్ అనమాట. ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయ్యి వాళ్ళు రాసే స్టోరీలు వేరే లెవెల్లో చూపిస్తా ఉంటారు. నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఈ షో ఫస్ట్ చూసినప్పుడు కలిగిన ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే చాలా స్లోగా ఉంది, పేసింగ్ కొంచెం ఇష్యూస్ ఉన్నాయి అనిపించింది. నాకు తెలియకుండానే ఈ షోలో చాలా ఇన్వెస్ట్ అయిపోయినా భయ్య, నిజంగా అంత బాగుంటది అనమాట. వాళ్ళు పెట్టుకున్న పేసింగ్ కి మనం కొంచెం అలవాటు పడ్డామంటే ఇంకా ఐకానిక్ అయిపోతాయి అనమాట. క్యారెక్టర్స్ గానీ, సిచ్యువేషన్స్ గానీ, కామెడీ కూడా చాలా చాలా బాగుంటది. హిందీలోనే ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ సీజన్ 1 and 2 కి పోలిస్తే మాత్రం సీజన్ 3 కొంచెం తక్కువైనా చెప్తా. ఎందుకంటే నాకేమనిపించింది అంటే ఫస్ట్ 2 సీజన్స్ కంటే ఈ సీజన్ కొంచెం రియాక్టరీగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఫస్ట్ 2 సీజన్ లో జరిగిన సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏవైతే కాన్సిక్వెన్సెస్ వచ్చినాయో ఈ సీజన్ లో ఫేస్ చేసినట్టు అనిపించింది అనమాట. దాని వల్ల ఎక్కువ స్టోరీ చెప్పినట్టు కాకుండా ఆల్రెడీ జరిగిన స్టోరీకి కంటిన్యూయేషన్ ఏంటి అని చెప్పడానికి మాత్రమే ఉంది తప్ప కొత్తగా ఇంకేం యాడ్ చేయలేదు అన్నట్టు. ఈ సీజన్ లో క్యారెక్టర్స్ కూడా కొంచెం లైక్ ఫస్ట్ 2 సీజన్స్ తో పోలిస్తే నెక్స్ట్ పెద్ద ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది ఒక బ్రిడ్జ్ సీజన్ అన్నట్టు అనిపించింది అనమాట నాకు. అలా చేసినా గానీ పంచాయత్ యొక్క ఫ్లేవర్ ఎక్కడ మిస్ కాలేదు. ఏ క్యారెక్టర్స్ అయితే మనం ఫస్ట్ నుంచి చూసి లవ్ లో పడ్డామో ఆ క్యారెక్టర్స్ అలా కంటిన్యూ అయ్యాయి. వాటికి కొత్త బిగినింగ్స్ అనేది హింట్ చేశారు, కాకపోతే మొత్తం ఫుల్ ఆన్ వెళ్ళలేదు అనమాట. ఈ సీజన్ లో అభిషేక్ అండ్ రింగి క్యారెక్టర్స్ మధ్యలో లవ్ స్టోరీ కొంచెం చూపెట్టడానికి ట్రై చేశారనమాట. అది కూడా బాగానే జరుగుతుంది. ఎమ్మెల్యే అనే థ్రెట్ సెకండ్ సీజన్ లో ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేశారో దానికి కొంచెం ఎక్స్ట్రీమ్ వెళ్ళారనమాట. ఎందుకంటే సెకండ్ సీజన్ లో ఏదైతే సిచ్యువేషన్ క్రియేట్ అయిందో దానికి కాన్సిక్వెన్సెస్ ఇంకా చాలా పెద్దగానే క్రియేట్ చేశారనమాట. సీజన్ ఎండింగ్ చాలా 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 గట్టిగా పెట్టుకున్నారు. సీజన్ 2 ఎండింగ్ వాజ్ బ్రిలియంట్, చాలా బాగుంటది. ఈ సీజన్ ఎండింగ్ ఇంకొంచెం డిఫరెంట్ గా ఉందన్నమాట. అండ్ నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించే విషయం ఏంటంటే సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఓకే ఈ షో ఇలా వెళ్తుంది అనుకుంటాం కదా, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ జరుగుతుంది అనమాట. సీజన్ 3 కూడా అలానే జరిగింది. నాకైతే మాత్రం ఇదొక సేఫ్ స్టోరీ, పెద్దగా సర్ప్రైజెస్ ఉండవు అనుకుంటా. కాకపోతే సీజన్ 3 దాన్ని మార్చేసింది. కొన్ని సర్ప్రైజెస్ చాలా పెద్దగానే ఉన్నాయి అండ్ ఆల్సో చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట. భూషణ్ క్యారెక్టర్ దీంట్లో ఇంకొంచెం అండర్ వెల్మింగ్ అనిపించింది అనమాట. వన్ నోటెడ్ వెళ్ళిపోయిందా అనే ఫీలింగ్ వచ్చేసింది. పులేరా విలేజ్ ఎమ్మెల్యే మధ్యలో ఇరికిపోయిన ఒక క్యారెక్టర్ గా క్రియేట్ చేశారనమాట. అది కొంచెం నాకు అరే ఏంట్రా జస్ట్ లాస్ట్ సీజన్ లో చాలా బాగా చేసిండు, దీన్ని ఇంకొంచెం లైక్ మీడియేటర్ టైప్ చేసేసిరా అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. మిగతా క్యారెక్టర్స్ కూడా నాకు సీజన్ 2 తో పోలిస్తే సీజన్ 3 లో అంత బాగా అనిపించలేదు అనమాట. ప్రధాన్ వాళ్ళ వైఫ్ గానీ వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ కూడా కొంచెం జస్ట్ రియాక్టరీ, ఓకే ఇది జరుగుతుంది దీనికి మేము ఇట్లా చేస్తాం అని చెప్పేసి అనిపిస్తుంది తప్ప వీళ్ళు ప్లాట్ ని ముంగడికి తీసుకెళ్తున్నట్టు అనిపించలేదు అనమాట. కాకపోతే ఈ సీజన్ లో నాకు నచ్చిన విషయం ఏంటంటే మిగతా విలేజర్స్ మీద కొంచెం ఫోకస్ పెట్టారనమాట. అది మాత్రం బాగా వర్కౌట్ అయింది. మనకి ప్రధాన మంత్రి ఘర్ ఆవాస్ యోజన మీద ఒక ఎపిసోడ్ జరుగుతూ ఉంటది, అది కూడా చాలా బాగా చూపించారు. దాని తర్వాత ఎమ్మెల్యే ఆర్క్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ పెరుగుతూ ఉంటది, ఇంకొంచెం లైక్ యాక్షన్ మోడ్ లో వెళ్తుంది అనమాట స్టోరీ. దాని వల్ల ఇంకొంచెం టైం తెలియలేదు అనమాట. యాజ్ అ హోల్ చెప్పాలంటే పేసింగ్ చాలా స్లోనే ఉంటది, కాకపోతే ఆ పేసింగ్ ఎక్కడ ఇష్యూ కాలేదు. ఎందుకంటే స్టోరీ అంత ఇంట్రెస్టింగ్ ఉంటది, అక్కడ జరిగే సిచ్యువేషన్స్ యాక్షన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి, వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. పేసింగ్ మీద ఎప్పుడు ఆ దృష్టి అయితే పోలేదు. ఫస్ట్ స్టార్టింగ్ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు అట్లే అనిపిస్తుంది, స్టార్ట్ అయిన తర్వాత చాలా బాగా అనిపించింది. అయ్యా నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. యాజ్ అ హోల్ పంచాయత్ సీజన్ 3 ఎలా ఉంది అంటే మాత్రం ఇట్ వాస్ గుడ్. సీజన్ 1 and 2 తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంది అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ, బట్ నో ప్రాబ్లం విత్. నాకు తెలిసింది ఏంటంటే అమెజాన్ ప్రైమ్ తెలుగులో కూడా ఈ షోని రీమేక్ చేయడానికి ట్రై చేస్తుందంట. ఇది బెటర్ ఐడియానా కాదా అంటే మాత్రం నాకు తెలిసి మన తెలుగు స్టేట్స్ లో ఉన్న గ్రామాల మీద అక్కడున్న ప్రాబ్లమ్స్ తో చేస్తే ఇంకా బెటర్. కాన్సెప్ట్ చాలా బాగుంటది, దాన్ని టోటల్ అడాప్టేషన్ చేయాలి రీమేక్ చేయకుండా. నాకైతే మాత్రం ఒక డిఫరెంట్ ఐడియా వచ్చేసింది. సమైక్యాంధ్ర టైంలో అంటే 2014 కంటే ముందు ఉండే ఆంధ్రప్రదేశ్ లో ఒక ఆంధ్ర పంచాయత్ సెక్రటరీ తెలంగాణ విలేజ్ కి వచ్చి అక్కడ పంచాయత్ సెక్రటరీగా చేస్తే ఎలా ఉంటది అనే థాట్ అయితే వచ్చింది. చాలా డిఫరెంట్ ఉంటుంది కల్చర్స్ వైజ్ గా కానీ, మాట్లాడే విషయం కానీ, ఎవ్రీథింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. దాని వల్ల చాలా ఫన్ క్రియేట్ అవుతుంది, యూనిక్ సర్కమ్స్టాన్సెస్ క్రియేట్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది నా ఫీలింగ్ అనమాట. అట్లా క్రియేట్ చేసి ఇంకా బాగుంటది. చూద్దాం ఏమైతుందో. తెలుగులో మాత్రం రీమేక్ అయితే వస్తుందంట. ఇదైతే చూడండి, హిందీలో ఉందని చెప్పేసి వదిలేకండి, చాలా బాగుంటది. డెఫినెట్లీ లవ్ ఇట్. సో యా గైస్, దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ పంచాయత్ సీజన్ 3. నాకైతే నచ్చింది. సీజన్ 4 అండ్ సీజన్ 5 కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నా. మీ థాట్స్ ఏంటి, అసలు పంచాయత్ చూసారా లేదా నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.